హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లో టిఫిన్ వేసారంటే చాలు, తప్పకుండా దాంట్లోకి కాంబినేషన్ గా పల్లీల చట్నీ అనేది అందరికీ కావాలి, అవును కదండి. దీనిని వేరుశనగుళ్ళ పచ్చడి అని కూడా అంటారు. అయితే ఈ పల్లీల చట్నీని ఇంట్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఇప్పటి వరకు ఈ పల్లీల చట్నీ ఎలా చేయాలో తెలియకపోతే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి చిన్న మూకిని తీసుకున్నాను. దాంట్లో ఒక బౌల్ వరకు వేరుశనగ గుళ్ళు అయితే నేను తీసుకున్నానండి. ఓన్లీ వేరుశనగ గుళ్ళు మాత్రమే నేను తీసుకున్నాను, అంటే పల్లీలను మాత్రమే ఒక బౌల్ వరకు నేను తీసుకుని ముందైతే ఫ్రై చేస్తున్నా. చూసారు కదండి, మీరు లో ఫ్లేమ్ లో పెట్టి ఈ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ లో పెడితే లోపల పచ్చి పచ్చిగా ఉండి పచ్చడి అనేది టేస్ట్ రాదండి. సో మీకు ఎంత టైం పట్టినా లో ఫ్లేమ్ లో పెట్టి ఈ పల్లీలను మీరు ఫ్రై చేయాలి. ఫస్ట్ అవన్నీ కూడా ఎర్రగా నేను చూపిస్తున్నాను కదా, ఈ రకంగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే మూకుల్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేనైతే ఆయిల్ తీసుకున్నా. ఇప్పుడు దాంట్లో తాలింపు దినుసులు అంటే టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు లైట్ గా 3 ఫ్రై అవుతాయి కదండి, అలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు అవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వస్తున్నాయి అన్న టైంలో దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేను జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలను యాడ్ చేసుకోవాలి. నేనైతే పొట్టు మొత్తం తీయట్లేదండి. మీరు మొత్తం తీయకపోయినా పర్లేదు, లేదంటే మొత్తం తీసినా పర్లేదు. నాకు అలా మొత్తం తీయడం ఇష్టం ఉండదు. సో అందుకని కొన్ని మాత్రమే తీసి మిగిలినవి అలా యాడ్ చేశాను. అదేవిధంగా కొద్దిగా చింతపండు, అదేవిధంగా చిన్న ముక్క అల్లము, 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేశాను. అదేవిధంగా టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకున్నాను. కొంతమంది అయితే మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ని వేస్తారు. సో నేనైతే ఇందులో కొద్దిగా కలుపుకుని ఆ తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఇంకొంచెం కలుపుతాను. సో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా కలిపి కొద్దిగా చల్లారేంత వరకు అలా ఉంచుకోవాలండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా నేను మిక్సీ పట్టేస్తున్నా. మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తేనే మీకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లి. ఈ 2 వేయడం వల్ల మీకు పచ్చడి అనేది టేస్ట్గా కమ్మదనంగా కూడా ఉంటుందండి. సో కావాలంటే ఈ 2 లేకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అస్సలు బాగోదు. మీకు టేస్ట్ బాగుండాలంటే తప్పనిసరిగా 2 యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, మిక్సీ పట్టేసిన తర్వాత నేనైతే చట్నీ కాబట్టి ఇంత పల్చగా ఈ రకంగా ఉండేలాగా నేనైతే వాటర్ని యాడ్ చేసుకున్నా. ఇప్పటి వరకు మీకు గనక మిక్సీ పట్టడం రాకపోతే పల్లీల చట్నీకి వాటర్ అయితే చాలా ఎక్కువ యాడ్ అవుతాయండి. మాక్సిమం 1 గ్లాస్ వరకు వాటర్ని మీరు కలుపుకుంటూ మిక్సీ పట్టాలి. అలా పడితేనే మీకు పల్లీల చట్నీ మిక్స్ అవుతుంది, లేదంటే అవదండి. సో కావాలంటే మీరు నేను చెప్పినట్టు ట్రై చేస్తే మీకు కొద్దిగా ఈజీగా పల్లీల చట్నీ అనేది ప్రిపేర్ అయిపోద్ది. ఇప్పుడు ఈ పల్లీల చట్నీని పక్కన పెట్టుకుని తాలింపుకు నేనైతే మరలా మూకుడు తీసుకున్నానండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అదే విధంగా 4 వెల్లుల్లి రెమ్మలు కచ్చపిచ్చగా పచ్చడి చేసి దాంట్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 3 కూడా త్రిప్పుకుంటూ ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేశానండి. ఇందులో వేసినవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వస్తున్నాయి అన్న టైంలో ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకుని 2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేశాను. అదే విధంగా కొద్దిగా కరివేపాకు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఫ్రై అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది ఉండదు. సో నేను చూపిస్తున్నట్లు ఈ రకంగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ముందుగానే ప్రక్కన పెట్టుకున్నటువంటి పల్లీల చట్నీలో ఇదైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుంటారండి. అంతే ఫ్రెండ్స్, పల్లీల చట్నీ వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అంతా చెప్తే కొద్దిగా కష్టంగా అనిపిస్తుందేమో, కానీ మీరు ట్రై చేస్తే చాలా ఈజీ అండి. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ చట్నీని దోశల్లోకైనా, అట్లలోకైనా, బజ్జీ, ఇడ్లీ దేంట్లోకైనా వాడుకోవచ్చు. పర్ఫెక్ట్ టేస్ట్తో వచ్చింది కాబట్టి ఎలా వాడుకున్నా మీకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఒకవేళ ఇప్పటి వరకు మీరు కనుక పల్లీల చట్నీ చేయకపోతే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. కావాలంటే ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.